ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అలేఖ్య ఆదిత్య గురించి పద్మావతి సింహాద్రి దగ్గర నిజాన్ని బయట పెట్టిన ఇందుమతి, జీవన చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన జ్యోతి. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఆనంది అయితే అలేఖ్యను భోజనానికి అయితే తీసుకుని వస్తుంది. ఇక భోజనానికి తీసుకువచ్చిన తర్వాత అలేఖ్య అయితే అడుగుతూ ఉంటుంది, బావగారు మీకు నా మీద కోపం ఉంటుంది, నాకు తెలుసు, అందుకనే నేను భోజనానికి రానని చెప్పాను. మీకు నా మీద కోపం లేదని చెప్తేనే నేను భోజనం చేస్తాను అంటూ అనంగానే, సరే మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు, భోజనం చెయ్యి అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. లేదు బావగారు, నిజంగా కోపం లేదని చెప్తేనే తింటాను అంటూ అలేఖ్య అనంగానే, అరే మీ బావగారికి కోపం లేదని చెప్పారు కదా దివ్య, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు, కోపం ఏమీ లేదులే, నువ్వు భోజనం చెయ్యి అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. అది కాదక్క, బావగారికి నిజంగా నా మీద కోపం లేకపోతే నాకు ఆయనతో ఒక ముద్ద పెట్టించక్క, ముద్ద పెట్టిస్తే నా మీద కోపం లేదని అనుకుంటాను అనంగానే ఆ మాటకి ఇక సునంద శశికాంత్ అయితే కోపంగా చూస్తారు. ఇక ఆదిత్య కూడా షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆనంది అయితే, ఏంటి దివ్య అలా ముద్దలు అడగకూడదు అంటూ అనంగానే, అయితే బావగారికి నా మీద కోపం ఉన్నట్టే కదా, నాకు చేతిలో ముద్ద పెడితే కోపం లేనట్టు, ముద్ద పెట్టడం తప్పు అంటున్నారంటే నా మీద కోపం పోయినట్టు కాదు, ఇంకా ఉన్నట్టే. నేనిక ఇక్కడ ఉండనక్క, నేను భోజనం కూడా చెయ్యను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానక్క అంటూ అనంగానే, ఆగు దివ్య, నీకేమో చెప్పేది అర్థం కాదు, ప్రతి విషయాన్ని ఇలాగే మారం చేస్తున్నావు, అలా మీ బావగారు ముద్ద పెట్టకూడదు అంటూ అనంగానే, లేదక్క, నాకు ముద్ద పెడితేనే నేను ఇక్కడ ఉంటాను, లేకపోతే లేదు, నాకు అర్థమైపోతుంది బావగారికి నా మీద కోపం పోలేదని, మరి అలాంటప్పుడు నేనెలా ఇక్కడ ఉండగలను చెప్పు, అంటే నేను చేసింది తప్పే కదా, నన్ను ఎవరూ కూడా క్షమించడం లేదని అర్థమైపోతుంది అంటూ ఇక మారం చేస్తూ ఉండగా ఇక చేసేదేమీ లేక ఆదిత్య అయితే దివ్య చేతిలో ముద్ద అయితే పెడతాడు. ఇక అది చూసిన జీవన మాత్రం నవ్వుకుంటూ ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇది కదా నేను కోరుకున్నది, ఈ అలేఖ్యని అడ్డు పెట్టుకుని ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని విడదీసి తీరుతాను, ఈ కుటుంబం ఎప్పటికీ కూడా నా చెప్పు చేతుల్లో ఉండాలి, నేనే ఇంటికి మహారాణిలా ఎప్పుడూ కూడా జర్జాగా ఉండాలి, వీళ్ళందరూ నా మాట వినే స్థితికి తీసుకువస్తాను అంటూ జీవన్ అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ముద్ద పెట్టిన తర్వాత, బావగారు నాకు ముద్ద పెట్టారు, ఇక నేను ఆనందంగా భోజనం చేస్తాను అంటూ ఇక అలేఖ్య అయితే కూర్చుని భోజనం చేస్తుంది. ఈరోజు ఈ ముద్దతో సరిపెట్టాను, రేపన్న రోజు నిన్నే నా సొంతం చేసుకుని ఈ ఆనందిని బయటికి పంపించేస్తాను, అప్పటి వరకు కూడా నేను ఊరుకునే ప్రసక్తే లేదు, ఆదిత్య నువ్వు ఎప్పటికీ నా సొంతమే అంటూ ఇక అలేఖ్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో భోజనాలు అయిన తర్వాత ఇక సునంద అయితే కోపంగా వెళ్ళిపోతుంది. ఇక శశికాంత్ కూడా వెళ్తాడు. ఏంటండి ఇదంతా, రోజు రోజుకి అలేఖ్య పిచ్చి ముదిరిపోతున్నట్టుంది, ఆదిత్యని ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంది. ఆదిత్య ఇటు ఆనందికి నిజం చెప్పలేక, ఇటు అలేఖ్యకి సర్ది చెప్పలేక మధ్యలో నలిగిపోతున్నాడు. వాడిని చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉందండి. ఈ అలేఖ్యను పంపించేద్దాము అంటే ఆనంది వివరాలు అడుగుతుంది, తనక నిజం చెప్పలేము, అలాగని బలవంతంగా ఈ అలేఖ్యని పంపించలేకపోతున్నాము, ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు అంటూ ఇక సునంద అయితే చెప్తూ ఉండంగా, సునంద మన చేతుల్లో ఏమీ లేదనిపిస్తుంది, ఇక అంతా ఆ పైవాడి పైనే భారం వేయాలి, ఆ పైవాడు ఎలా ఆడిస్తే అలా ఆడక తప్పదు, ఆనందికి నిజం తెలిసే టైం వస్తే ఖచ్చితంగా నిజం బయట పడి తీరుతుంది అంటూ ఇక శశికాంత్ అయితే చెప్పంగానే, మీరు ఇంత ఈజీగా తీసుకున్నారు కానీ నేనైతే అంత ఈజీగా తీసుకోలేకపోతున్నాను,
ఒకవైపు ఆనంది మంచితనం, మరొక వైపు ఆదిత్య ఇబ్బంది పడడం, ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు చాలా భారంగా ఉంది. ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో బిజినెస్ డీల్స్ చేశాను, కానీ మన ఇంట్లో ఉన్న ఈ సమస్య మాత్రం ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు. బిజినెస్లో ఎలాంటి అపజయం లేని నేను ఇంట్లో సమస్యని జయించలేకపోతున్నాను. అపజయమే ఎదురవుతుంది. ముఖ్యంగా ఈ అలేఖ్య విషయంలో ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది సునంద. అయితే సరే, నువ్వేమీ బాధపడకు సునంద, నువ్వు కంగారు పడకు. ఇక అంతా పైవాడి మీదే భారం వేద్దామని చెప్పాను కదా. ఇక ఏం జరిగినా మనం చూస్తూ ఊరుకోవడం తప్ప మనమేమీ చెయ్యలేము. మనం కేవలం నిమిత్ర మాత్రమే అంటూ ఇక శశికాంత్ అయితే చెప్తూ ఉంటాడు. మరొక వైపు ఆదిత్య అయితే అటు ఇటు తిరుగుతూ చాలా కోపంగా అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి, రోజు రోజుకి దివ్య ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. తనని చూస్తూ ఉంటే గతం మర్చిపోయినట్టే అనిపించడం లేదు. తనకి గతం గుర్తుండుంటుంది కాబట్టి నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నట్టుంది. నన్ను ఇబ్బంది పెడితే పర్వాలేదు, ఆనందిని ఏదైనా ఇబ్బంది పెడితే మాత్రం నేను సహించలేను. ఆనందికి నిజం చెప్పలేక, అలాగని ఇటు అబద్ధం చెప్పలేక నలిగిపోతున్నాను. తన ముందు రోజు రోజుకి నా నిజాయితీ దిగజారిపోతుంది. తన ముందు నేను పాతాళానికి దిగజారిపోతున్నాను. నా నిజాయితీని నిరూపించుకోవాలి అంటే ఇక నా వల్ల అయ్యేలా లేదు అంటూ ఆదిత్య కూడా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆనంది అయితే వస్తుంది. ఏంటి ఆదిత్య గారు, ఏంటి అంత దీర్ఘంగా ఉన్నారు, ఏంటి ఆలోచిస్తున్నారు అంటూ అడుగుతూ ఉండగా, అబ్బే ఏమీ లేదు ఆనంది అంటూ చెప్తూ ఉంటాడు ఆదిత్య. అర్థమైంది ఆదిత్య గారు, ఇందాక దివ్య మీ చేత్తో ముద్ద పెడితే కానీ తను భోజనం చేయనంది కదా. ఏదో తన కోసం కేవలం మీరు ముద్ద పెట్టారు. మేమెవరైనా అపార్థం చేసుకుంటామేమో అని మీరు కంగారు పడుతున్నారు. మీరు దివ్య విషయంలో ఏం చేసినా అంతా మంచి కోసమే చేస్తారని మాకు తెలుసు కదా. మేము ఎందుకు అపార్థం చేసుకుంటాము? మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. కానీ ఒక్క విషయం ఆదిత్య గారు, పరాయి అమ్మాయి కోసం మీరు ఇంతగా ఆలోచిస్తూ, ఇంతగా ఎవరు ఏమన్నా మాటలు పడుతూ ఇంతగా చేస్తున్నారు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరు కూడా పరాయి వాళ్ళ కోసం ఇంతగా చెయ్యరు. నా మనిషి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇంత బాగా చూసుకుంటారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆ విషయంలో నాకు చాలా గర్వంగా ఉంది. నా భర్త శ్రీరామచంద్రుడు లాంటి వాడు, అందరి బాగు కోసం ఆలోచిస్తాడు. మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. నా శివయ్య దయ వల్ల నాకు ఇంత మంచి భర్త దొరికాడు అంటూ ఇక ఆనంది అయితే మురిసిపోతూ ఉంటుంది. ఇక ఆ మాటకి ఆదిత్య అయితే తనలో తానే బాధపడుతూ ఉంటాడు. ఆనంది, నిజం తెలియక నువ్వు నేను శ్రీరామచంద్రుణ్ణి అనుకుంటున్నావు. నిజం తెలిసిన రోజున నన్ను ఒక రాక్షసుల్లా చూస్తావు. అప్పుడు నిన్ను ఎలా పేస్ చేయాలో కూడా అర్థం కావడం లేదు. ప్రేమించిన అమ్మాయి ఇంట్లోనే ఉంటున్నా నీకు ఆ విషయం చెప్పకుండా నిన్ను మోసం చేస్తున్నానన్న గిల్టీ ఫీలింగ్ నన్ను నిలబడనివ్వడం లేదు, నిద్రపోనివ్వడం లేదు. నీ దగ్గర నిజాన్ని చెప్పలేక, నాలో నేనే బాధపడలేక ఎంతగానో నలిగిపోతున్నాను ఆనంది. ఈ సమస్యకి నాకు ఎలాంటి పరిష్కారం కనిపించడం లేదు. ఏం చెయ్యాలో తెలియడం లేదు. దీనంతటికీ నీ శివయ్యే నాకు మార్గం చూపించాలి అంటూ ఇక ఆదిత్య అయితే తనలో తానే అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది, సరే ఆదిత్య గారు, కింద కిచెన్ రూమ్లో కొంచెం పనుంది, అది చూసుకుని వస్తాను అంటూ ఆనంది అయితే కిందకి వెళ్తుంది. ఇక కిచెన్లో అయితే సర్దుతూ ఉండగా ఇంతలో జ్యోతి అయితే ఫోన్ చేస్తుంది. ఇక జ్యోతి ఫోన్ చెయ్యంగానే ఆనంది అయితే సంతోషపడుతూ, జ్యోతమ్మ చెప్పు జ్యోతమ్మ అంటూ అడుగుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు ఆనంది, ఎలా ఉన్నారు అంటూ అడుగుతూ ఉండగా, అదేంటి జ్యోతమ్మ, నిన్నే కదా చూసి వెళ్ళాము, నేను బానే ఉన్నాను జ్యోతమ్మ అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది అయితే. ఆనంది, నిన్నే చూసి వెళ్ళినా నిన్ను ఏదో అలా అడగాలనిపించింది, అడిగాను అంటూ చెప్పంగానే, సరే జ్యోతమ్మ, నువ్వు ఏ కారణం లేకుండా ఫోన్ చెయ్యవు కదా,
ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు అంటూ అడుగుతూ ఉండగా, ఏమీ లేదు ఆనంది, మీ అత్తయ్య గారికి నేను ఒక పట్టు చీర గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నాను, అందుకని నీకొక మాట చెప్దామని ఫోన్ చేశాను అంటూ అనంగానే ఇంతలో ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. మంచి ఆలోచన జ్యోతమ్మ, ఖచ్చితంగా నువ్వు చీర తీసుకుని రా అంటూ చెప్పంగానే ఇంతలో ఈ మాటలన్నీ పక్కనే ఉండి జీవన్ అయితే వింటూ ఉంటుంది. ఇక జీవన్ అయితే విని వెంటనే ఇక ఇందుమతికైతే ఫోన్ చేస్తుంది. ఇందుమతికి ఫోన్ చేసి జరిగింది చెప్పడంతో వాళ్ళు ఇంత సంతోషంగా ఉండడం మంచిది కాదే, వాళ్ళు ఇంత ఆనందంగా ఉండడానికి వీల్లేదు, ఏదో రకంగా నిజం బయటపడి ఆ ఇంట్లో గొడవలు జరగవలసిందే అంటూ అనంగానే నాకు కూడా అదే అనిపిస్తుంది, కానీ ఏ విధంగా గొడవలు సృష్టించాలో నా దగ్గర ఐడియా లేదు అంటూ అనంగానే ఇంతలో ఇక ఇందుమతి అయితే చెప్తూ ఉంటుంది, నా దగ్గర మంచి సలహా ఉందని చెప్పంగానే ఇంతలో ఇక జీవన్ అయితే సరే పెద్దమ్మ, ఖచ్చితంగా అలాగే చేస్తాను అంటూ అనంగానే ఇక ఇందుమతి అయితే తన ప్లాన్ అమలు చేయడానికి సిద్ధం చేసుకుంటుంది. ఇంతలో జీవన్ అయితే తన దగ్గరున్న అలేఖ్య ఆదిత్య ఫోటోనైతే పంపిస్తుంది. ఇక ఆ ఫోటోనైతే చూసి ఇది కదా మంచి ఆయుధం అంటే, ఈ ఆయుధాన్ని పద్మావతి ద్వారా ఆ ఇంటిలో ప్రస్తావిస్తాను, అప్పుడు ఖచ్చితంగా ఈ ఆయుధం ద్వారానే అక్కడ కుట్టి కాపురం నాశనమైపోతుంది, ఈ పద్మావతి తొందరపాటుతనానికి బయటికి కూడా గెంటేస్తారు, నేను అనుకున్నది నెరవేరుతుంది, ఇక కుటుంబంలో ఆనందం కూడా దూరం అయిపోతుంది అంటూ ఇక ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇందుమతి అయితే. ఇంతలో ఇక ఆ ఫోటోని తీసుకువెళ్ళి పద్మావతి దగ్గరికైతే వెళ్తుంది. పద్మమ్మ, నీతో మాట్లాడాలి అనంగానే, మీరా, నాతోనా, ఏం మాట్లాడతారు, ఏదో రకంగా ఏం లొల్లి పెట్టుకోవాలా అని చూస్తారు తప్ప నాతో మాట్లాడే అవసరం మీకేముంటుంది, ఏ రకంగా గొడవ పెట్టుకోవాలి, ఏ రకంగా మాటలు అనాలి, ఏ రకంగా నా బిడ్డను నిందించాలి, ఇదే కదా మీరు చూసేది, ఇంకేం మాట్లాడతారు అంటూ అడుగుతూ ఉంటుంది పద్మమ్మ అయితే. ఇదే నీతో వచ్చింది, నేనేదో ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వస్తే నువ్వు మాత్రం నాతో ఇలా మాట్లాడతావేంటి అంటూ ఇందుమతి అనంగానే ఇంతలో సింహాద్రి అయితే చెప్తూ ఉంటాడు, పద్దాలు, ఆవిడ ఎందుకు వచ్చిందో కనుక్కో, ఎందుకు లేనిపోని లొల్లి పెట్టుకుంటావు, అమ్మా మీరెందుకు వచ్చారో ఇప్పటికైనా చెప్పండి, మా పద్దాల గురించి మీకు తెలిసిందే కదా అంటూ సింహాద్రి అనంగానే, సరే మీతో ఏం లొల్లి పెట్టుకున్నా ఏం చేసినా ఎంతైనా మీరు ఇక్కడే ఉండే మనుషులు కదా, మీ అమ్మాయి మీద కోపం ఉన్నా ఏదో కాస్త ప్రేమ కూడా ఉంటుంది కదా, తన జీవితం నాశనం అవ్వకూడదని ఇక్కడికి వచ్చాను అంటూ చెప్పంగానే, ఏంటేంటి, నా కూతురు జీవితం నాశనం అవ్వకూడదని మీరు కోరుకుంటూ నా దగ్గరికి వచ్చారా, ఇదేదో విచిత్రంగా ఉందే అంటూ పద్మం అనంగానే, వసే పద్దాలు, నువ్వు కొంతసేపు ఆగు, చూడిందమ్మా మీరు ఏం చెప్తున్నారో డైరెక్ట్గా చెప్పండి, మీరు చెప్తేనే కదా మాకు అర్థమయ్యేది అంటూ సింహాద్రి అయితే అడుగుతూ ఉంటాడు. అక్కడికే వస్తున్నాను సింహాద్రి, ఎందుకు కంగారు, ఈ విషయాన్ని చూసిన తర్వాత మీ గుండె ఆగిపోయినా ఆగిపోవచ్చు అంటూ అనంగానే, అదిగో చెప్పాను కదయ్యా, ఈవిడ నోటంట ఎప్పుడు ఆ వంకర మాటలు తప్ప ఇంకేమీ రావు, ఈవిడ అలాంటిది మన మంచి కోసం ఆలోచించి చెప్తుంది అంటే ఎలా నమ్ముతావు చెప్పు అంటూ అనంగానే, చూడు పద్మమ్మ, నీ ఆవేశం చూస్తూ ఉంటే నాకు ముచ్చటేస్తుంది, కానీ ఇప్పుడు నీ ఆవేశాన్ని చూపించవలసింది నా మీద కాదు, ఈ నిజం తెలిసిన తర్వాత ఎవరి మీద చూపించాలో ఆలోచించుకో అంటూ ఇక ఇందుమతి అయితే తన ఫోన్లో ఉన్న అలేఖ్య ఆదిత్య ఫోటోనైతే చూపిస్తుంది పద్మావతి సింహాద్రికి. ఆ ఫోటో చూడంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు పద్మమ్మ సింహాద్రి అయితే. చెప్పాను కదా పద్మమ్మ, నీ కూతుర్ని పుట్టింటికి పంపించేయడానికి అలేఖ్య అక్కడ ఉందని అంటూ అనంగాని, అలేఖ్య అదేంటి, తన పేరు దివ్య కదా అంటూ అడుగుతూ ఉంటుంది పద్మమ్మ. దివ్య అని మీరు పెట్టుకుంటే సరిపోదు కదా, తన అసలు పేరు అలేఖ్య,
మీ అల్లుడిని మీ అమ్మాయికి పెళ్ళి అవ్వక ముందే ప్రేమించిందంట. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారంట. కానీ అనుకోకుండా యాక్సిడెంట్ అవ్వడం కారణంగా పాపం ఆ పెళ్లి ఆగిపోయింది. నీ కూతురు మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు ప్రేమించిన ప్రియురాలు పక్కనే ఉంటే నీ కూతురుతో కాపురం ఎలా చేస్తాడు? మొన్న వెళ్ళిపోయి మొదటి రాత్రి అయిపోయింది అంటూ మురిసిపోతున్నారే. నీ కూతురికి అల్లుడికి అక్కడ మొదటి రాత్రే జరగలేదు. ఎందుకంటే ప్రేమించిన అమ్మాయి వచ్చిన తర్వాత ఇక నీ కూతుర్ని భార్యగా ఒప్పుకుంటాడని ఎలా అనుకున్నావు పద్మమ్మ? ఈ విషయం గురించి మీ ఏపనాల్నే నిలదీస్తావో, మీ అంకుణ్ణే నిలదీస్తావో నీ ఇష్టం అంటూ ఇందుమతి చెప్పి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక ఈ మాటలైతే జ్యోతి వినేస్తుంది. ఇక పద్మమ్మ సింహాద్రి దగ్గరికి అయితే వస్తుంది. నేను మొత్తం విన్నాను పద్మమ్మ అంటూ అనంగానే, చూసావమ్మా నా కుట్టి జీవితానికి అన్యాయం జరగబోతుంది. నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళని నిలదీయాలి, ఆ పెద్ద మనుషుల్ని నిలదీస్తాను అంటూ అనంగానే, లేదు పద్మమ్మ, చాలా తప్పు చేస్తావు. నువ్వు వెళ్ళి కోపంగా నిలదీస్తే సునంద గారు గురించి నీకు తెలిసిందే కదా. తర్వాత మన కుట్టి కాపురానికే ప్రమాదం. నేను వెళ్ళి మాట్లాడతాను. నువ్వు అసలు ఎట్టి పరిస్థితిలో అక్కడికి రావడానికి వీల్లేదు, నేను చూసుకుంటాను అంటూ జ్యోతి అయితే చెప్తుంది. ఇక జ్యోతి అయితే సునంద ఇంటికి వెళ్ళంగానే జ్యోతిని చూసి సునంద శశికాంత్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలో ఇక కుట్టి కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. జ్యోతమ్మ చీర తీసుకువచ్చావంటూ అనంగానే, లేదు ఆనంది, ఏదో కాస్త పనుండి ఇటు వెళ్తూ ఉంటే నిన్ను జీవనని చూడాలనిపించి వచ్చాను అంటూ ఇక జ్యోతి అయితే చెప్తూ ఉంటుంది. అవునా జ్యోతమ్మ, జీవన పైనుంది, పిల్లవన అంటూ అనంగానే, లేదు కుట్టి, నేను పైకి వెళ్ళి మాట్లాడతానులే అంటూ ఇక పైకి వెళ్తుంది జ్యోతి అయితే. ఇంతలో జీవన్ అయితే ఇక ఇందుమతికి ఫోన్ చేసి, ఏంటి పెద్దమ్మ, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు చేసావా? ఆ పద్మావతికి సింహాద్రికి నేను పంపించిన ఫోటో చూపించావా? అసలు ఈ రోజుతో ఈ ఆనంది ఇంట్లోంచి వెళ్ళిపోతుందా అంటూ అడుగుతూ ఉంటుంది. ఇంతలో జ్యోతి అయితే ఈ మాటలు వింటుంది. ఇక లోపలికి వెళ్ళంగానే జీవన్ అయితే జ్యోతిని చూసి ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఏ, నన్ను చూసి ఫోన్ ఎందుకు పెట్టేశావు? మాట్లాడుతున్నావు కదా. మీ చిన్న గ్రానికి ఇక్కడున్న ఫొటోస్ అన్ని పంపించి పద్మావతి సింహాద్రికి చూపించేలా చేసి ఇక్కడ ఆనంది ఆదిత్యను విడదీయాలని ప్లాన్ చేశావు. ఆనంది శాశ్వతంగా పుట్టింటికి వచ్చేలా ప్లాన్ చేశావు కదా. నన్ను చూసి ఎందుకు నీ ప్లాన్స్ ఆపేశావు అంటూ జ్యోతి అడగంగానే, ఏంటి మమ్మీ నువ్వు మాట్లాడేది? నేనెందుకు అలా చేస్తాను అంటూ జీవన్ అనంగానే ఇక జ్యోతి అయితే ఒక్కసారిగా జీవన చెంప అయితే పగలగొడుతుంది. ఇక ఎన్నిసార్లని ఇలా అబద్ధాలు ఆడతావో, ఎందుకింత మోసం చేస్తున్నావు? పెళ్లి పీట్ల మించి కావాలనే పారిపోయి కిడ్నాప్ చేశారని నాటకమాడావు. ఆ రోజు యాక్సిడెంట్ చేసిందే కాకుండా ఆ నింద నా మీద వేసుకునేలా చేశావు. ఇంకెన్ని పాపాలు చెయ్యాలి అనుకుంటున్నావు? నువ్వు చేసిన పాపానికి ఆనంది తన జీవితాన్ని బలిపెట్టి ఈ పెళ్లి చేసుకుంది. ఆ విశ్వాసం కూడా లేకుండా ఎందుకింత దారుణంగా ప్రవర్తిస్తున్నావు? ఎందుకింత నీచానికి దిగజారిపోయావు? నువ్వసలు మనిషివేనా? ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు? ఆనంది నీకు ఏం అన్యాయం చేసిందని? ఆనందిని నువ్వు ఎందుకింత క్రూరంగా బాధ పెట్టాలని చూస్తున్నావు? చూడు, ఆనంది అనాథ, తనకి ఏం జరిగినా ఎవ్వరు అడగరని నువ్వు అనుకుంటున్నావేమో. ఆనందికి సపోర్ట్గా నేనున్నాను. తనకి నువ్వు ఎలాంటి ఆపద తలపెట్టాలని చూసినా చంపేస్తాను. నా కన్న కూతురు అని కూడా చూడను, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కువ ఆనంది ఎక్కువ అన్న విషయానికి వస్తే నాకు ఆనందియే ఎక్కువ. నాకు పునర్జన్మనిచ్చింది తనే. అలాంటిది తనని నీ కారణంగా బాధ పెట్టాలి అంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను? నువ్వు నీ చిన్న గ్రాని కలిసి ఏయేయో ప్లాన్స్ చేసి ఆదిత్య ఆనందిని విడదీయాలని చూస్తే అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు. అది చూస్తూ నేను మాత్రం ఊరుకోను. నిన్ను అవసరమైతే ఆ చెంప ఈ చెంప పగలగొట్టి పుట్టింటికి తీసుకువెళ్ళిపోయి ఒక మూలన పడేస్తాను. కానీ
ఇక్కడే ఉండి వీళ్ళ సంసారంలో గొడవలు పెట్టి ఇంట్లో ప్రశాంతత లేకుండా చెయ్యాలని ప్లాన్ చేసినా మరేదైనా ప్లాన్ చేసినా నీ గురించి అన్ని నిజాలు బయట పెట్టేస్తాను అంటూ జ్యోతి అయితే వార్నింగ్ ఇస్తుంది. అది చూసిక జీవన్ అయితే షాక్ లో ఉండిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.